ఈ 10-11 సంవత్సరాల నుంచి తీవ్రంగా జరుగుతున్నటువంటి ఉద్యమమా, నిన్నగాక మొన్న జరిగిన ఒక సంఘటనతో నూతన వరవడిని దిద్దుకుంటున్నట్టు ఉద్యమం గురించి, ఏ ఉద్యమం గురించి మన కర్తవ్యం అని చెప్పి నాకు చిన్న సందేహం. మొన్నటి వరకు అత్యున్నతమైన న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ఉన్నాను కాబట్టి నాకు ఇప్పుడు ఎలాంటి పరిధులు లేకున్నా నాకు నేను విధించుకున్నటువంటి పరిధులకు లోబడి చెప్పదలుచుకున్న 4 మాటలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మనం తరచుగా వింటున్నటువంటి మాటలు ఏమిటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అందరి ఏకాభిప్రాయం, అది ఒక్కటే సరిపోదు, దేశంలో ఉండేటువంటి ప్రజలందరి ఏకాభిప్రాయం, దేశంలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయం, ఇవన్నీ వదిలితేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అని అధికారంలో ఉన్నవాళ్ళు, అధికారంలోకి రాదలుచుకున్న వాళ్ళు, అధికారంలో ఉండిపోయిన వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట. భారత రాజ్యాంగాన్ని నిరంతరం అధ్యయనం చేసే ఒక విద్యార్థిగా ఒక మాట మీ ముందుతో తెలుసుకున్నాను ఏమిటంటే, ఇది నాకు అర్థం కాని భాష. ఏకాభిప్రాయం, రాజకీయ పార్టీల ఏకాభిప్రాయం, దేశంలో ఉండే ప్రజలందరూ ఒప్పుకోవాలి, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఒప్పుకోవాలి అనే మాట నిరంతరం రాజ్యాంగాన్ని అధ్యయనం చేసే ఒక విద్యార్థిగా నాకు అర్థం కానుంది. కేవలం ప్రజలను మభ్యపెట్టి మోసం చేయడానికి వాడుతున్నటువంటి పనిగా భారత ప్రజలమైన మేము మాకు మేముగా తీసుకున్న నిర్ణయం ఇండియా అనబడే భారతదేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర దేశంగా ప్రకటించుకుంటున్నాం రాజ్యాంగంలోని. ఎందుకు? దాని ద్వారా ఏం పొందాలని? టు సెక్యూర్ టు ఆల్ ఇట్స్ సిటిజన్స్, భారతదేశ పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అదే వరుసలో ఉంది. సోషల్, ఎకనామిక్, పొలిటికల్ జస్టిస్. పొలిటికల్, ఎకనామిక్, సోషల్ కాదు, సోషల్, ఎకనామిక్, పొలిటికల్. ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, స్వాతంత్రం, పౌరుల మధ్యన సౌభాగ్యం, ఇది రాజ్యాంగంలోని పీఠి. India, that is Bharat, is a union of states. Its territories, ఇక దాని భూభాగం
ఈ సమాఖ్యలో ఉండేటువంటి రాష్ట్రాలు అన్నీ కలిపితే ఉండేటువంటి భూభాగం అంతా భారతదేశం భూభాగం. మనమంతా భారతదేశ పౌరులం. ఆంధ్రప్రదేశ్ పౌరులు లేరు, మహారాష్ట్ర పౌరులు లేరు, విదర్భ పౌరులు లేరు, కర్ణాటక పౌరులు లేరు, తమిళనాడు పౌరులు లేరు. ఉన్నది పౌరసత్వం ఒకటే, భారతీయులం, భారత పౌరసత్వం. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని, రాజ్యాంగ విలువలు కాపాడుతామని, న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా పరిపాలన సాగిస్తామని, న్యాయమూర్తులైతే నిష్పక్షపాతంగా తీర్పునిస్తామని చేయాల్సిన ప్రమాణం ఒకటి ఉంది రాజ్యాంగంలో. అది ఆంధ్రప్రదేశ్ మంత్రులైనా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా, ఆంధ్రప్రదేశ్లో వచ్చే గవర్నర్ అయినా, ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులైనా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తులైనా చేసేటువంటి ఒక ప్రమాణం. భారత రాజ్యాంగానికి విధేయుడై ఉంటాను, భారతదేశం సార్వభౌమాధికారాన్ని, భారతదేశం భూభాగాన్ని ఎల్లరను కాపాడుతారు. I will uphold the territorial integrity and the sovereignty of India. ముఖ్యమంత్రి కానీ, గవర్నర్ కానీ, హైకోర్టు న్యాయమూర్తులు కానీ, రాజ్యాంగం పేరిట ప్రమాణం చేసేటువంటి ఏ అధికారులు కానీ ఆంధ్రప్రదేశ్ సార్వభౌమాధికారాన్ని కాపాడుతాం, ఆంధ్రప్రదేశ్ ఎల్లలను కాపాడుతామని చెప్పి ఎక్కడ లేదు. ఎందుకలకు లేదంటే పార్లమెంటుకు ఎప్పుడైనా కేవలం చట్టం ద్వారా, అంటే రాజ్యాంగ సవరణ లేకుండా ఏ రాష్ట్రం ఎల్లలైనా మార్చొచ్చు, సరిహద్దులు మార్చొచ్చు, ఒక రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలు చేయొచ్చు, 2 రాష్ట్రాలను ఒక రాష్ట్రం చేయొచ్చు, రాష్ట్రం పేరు కూడా మార్చొచ్చు. ఇది కేవలం పార్లమెంటు మాత్రమే చేయగలుగుతుంది. దేశంలో ఉండే ప్రజల అభిప్రాయం, అందరికీ అభిప్రాయం కావాలని మాట్లాడే వాళ్లకు ఒక విషయం తెలియదు. భారత పార్లమెంటులో బిల్లు పెట్టి భారత పార్లమెంటు ఒకవేళ ఆ బిల్లును ఒప్పుకుంటే భారతదేశంలో ఉండే ప్రజల అందరి అభిప్రాయం తెలియపడుతుంది. మరి లేని చిక్కులు ఎందుకు తెచ్చిపెట్టారు? రాజ్యాంగంలో లేనటువంటి చిక్కులు ఎందుకు తెచ్చిపెట్టారు? పౌరసత్వం ఒకటే, దేశం ఒకటి, రాష్ట్రాలు ఎన్నైనా ఉండవచ్చు, ఎప్పుడైనా విభజించబడవచ్చు, ఎప్పుడైనా కలియవచ్చు, ఏ రాష్ట్రం పేరైనా మారవచ్చు. చిత్ర విచిత్రమైనటువంటి వాదనలు వింటుంటాం. అసెంబ్లీలో బిల్లు పెట్టాను ఒక ఆయన, అసెంబ్లీలో రెజల్యూషన్ పెట్టాను ఒక ఆయన. అసెంబ్లీలో రెజల్యూషన్ పెడితే ఎట్లా గెలుస్తుంది అని ఒక ఆయన. అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ కావాలని చెప్పి రాజ్యాంగంలో ఇక్కడ లేదు. భారత రాష్ట్రపతి సిఫారసుతో ప్రవేశపెట్టబడేటువంటి బిల్లు, పార్లమెంటులో ప్రవేశపెట్టేటువంటి బిల్లు, అది రాష్ట్రాలను విడదీసేటట్టు ఉంటే ఆ శాసనసభకు వాటి అభిప్రాయం కోరడానికి భారత ప్రభుత్వం ఆ బిల్లును శాసనసభకు పంపిస్తుంది.
అంతేగాని శాసనసభలో రెజల్యూషన్ పెట్టండి, లేకుంటే మాకు మెజారిటీ ఉన్నది మీకు మైనారిటీ ఉన్నది, శాసనసభలో ఇది సాధ్యం కాదు అనేటువంటి మాటలు ప్రజలను మోసం చేయడానికి, ప్రజా ద్రోహానికి పాల్పడేటువంటి మాటలు తప్ప రాజ్యాంగబద్ధంగా చెల్లనటువంటి. ఏం జరిగింది సార్? ఆదేశిక సూత్రాలు ఉన్నాయి భారత రాజ్యాంగంలో. ఏం చెప్తున్నాయని? ప్రభుత్వాలు తమ ఆర్థిక, రాజకీయ, సాంఘిక ప్రణాళికలు రచించేప్పుడు ప్రజల మధ్యలో ఉన్నటువంటి అంతరాలు తొలగించడానికి ఒకే ప్రాంతంలో, గమనించండి రాజ్యాంగం దూరదృష్టితో చేసినటువంటిది, ఒకే ప్రాంతంలో నివసించేటువంటి ప్రజల మధ్యన సమానత్వం పెంపొందించడం, ప్రణాళికలు రచించండి, ఆ ప్రణాళికలు అమలు చేయండి. వనరులు, సహజ వనరులు, గాలి, నీరు, భూమి, ఏ వ్యక్తి చేతిలోనూ, కొంతమంది చేతుల్లోనూ కేంద్రీకృతం కాకుండా చూడండి. ప్రగతి, అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా చూడండి. 1956 తర్వాత జరిగినటువంటి ప్రక్రియ ఏంటి? నేను మొన్ననే ఒక చోట మాట్లాడుతూ చెప్పినాను, మళ్ళీ చెప్తాను.